నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్రని దాదాపుగా ఎన్ని అడ్డంకులు వచ్చినా దాదాపు 3000 కిలోమీటర్లు పూర్తి చేశారు ఆయన. ఈ సందర్భంగా సతీష్ బాబు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, యువగళం పాదయాత్ర ప్రారంభం నుంచి జగన్మోహన్ రెడ్డి ఆ పాదయాత్ర ఆపడానికి అనేక అడ్డంకులు సృష్టించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. దీని మీద అభిప్రాయం ఏంటి సార్? నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు వైఎస్ఆర్ గారు కూడా ప్రజల్లో పాదయాత్ర చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేశారు. అయితే ఆ పాదయాత్రకి లోకేష్ బాబు చేసినటువంటి పాదయాత్రకి చాలా తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నల్లేరు మీద నడకలాగా ప్రభుత్వం రక్షణ కల్పించినటువంటి ఒక మంచి వాతావరణంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చక్కగా ముద్దులు పెట్టుకుంటూ మరి తను అబద్ధాల వాగ్దానాలు చేసుకుంటూ ప్రశాంతంగా ముందుకెళ్ళిన వాతావరణం అయితే, మరి లోకేష్ బాబుది మొదటి నుండి కూడా అడ్డుకోవటాలు, రాళ్ళు రువ్వటాలు, అతని వెహికల్ లాగేసుకోవటాలు, మైక్ లాగేసుకోవటాలు, అలాగే స్టూల్ మీద నిలబడి మాట్లాడుతున్న స్టూల్ తీసుకెళ్ళిపోవటం, ఈ విధమైనటువంటి కవ్వింపు చర్యలు, అరెస్టులు, రకరకాలైనటువంటి అడ్డంకుల మధ్య ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తుంటే ధైర్యంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు మీరు చెప్తున్నాయి అంటున్నారో ఆ విధంగా పార్టీ శ్రేణుల్లో మాత్రమే కాకుండా ఏదైతే సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఉన్నాయో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అలాగే రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, అనేక వర్గాలైనటువంటి మహిళలు కానీ వాళ్ళ యొక్క సమస్యలు వింటూ ఆ సమస్యల పరిష్కారాన్ని తెలియజేస్తూ చెబుతుంటే ఒక భవిష్యత్తు నాయకుడిని లోకేష్ బాబులో చూశారు. రేపు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో లోకేష్ బాబు యొక్క పాదయాత్ర విపరీతమైనటువంటి ప్రభావం చూపించబోతుంది అనేది మాత్రం సత్యమని నేను అనుకుంటున్నానండి. సార్ ఇంకో విషయం ఏంటంటే, మేము తెచ్చిన కంపెనీలు అంటూ లోకేష్ బాబు సెల్ఫీలు దిగి జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ విసురుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజమే కదా సార్. ఇప్పుడు సెల్ఫీ అంటే అది అబద్ధం కాదు కదా సార్. సెల్ఫీ తీసుకోవడానికి ధైర్యం ఉండాలి. అంటే చేసిన వాడికి మాత్రమే ధైర్యం ఉంటుంది, చెప్పుకునే హక్కు ఉంటుంది. మరి ఏ ప్రభుత్వంలోనైనా కానీ ప్రజల సొమ్ముతో మరి ఆ కంపెనీలు తీసుకొచ్చి ఆ ప్రజలకు మంచి చేసేలాగా, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలాగా, నిరుద్యోగులకు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక వర్గాలైన ప్రజలకి ఉపాధి అవకాశాలే కాకుండా వాళ్ళకి బతికే జీవించే మంచి మార్గాన్ని చూపించే పరిస్థితిని అక్కడ చూపించినందుకు ఆ సెల్ఫీల ద్వారా అతన్ని మోటివేట్ చేద్దామని జగన్మోహన్ రెడ్డి చేసినా కానీ అతను తప్పు తెలుసుకోలేకపోవటం అనేది చాలా విచారకరం. ఈ విధంగానైనా కానీ మరి ప్రజలకి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని కంపెనీలు వచ్చినాయని ఈ యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ బాబు ప్రజలకు వివరించడం జరిగింది. అది ప్రజలు కూడా నమ్మడం జరిగింది. అది నిజమేనని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు లోకేష్ బాబు జగన్మోహన్ రెడ్డిలో ఎవరు మంచి నాయకుడని మీ అభిప్రాయం? ఒకటి సార్, మంచి నాయకత్వం అంటే సమస్యలు తెలుసుకోవడం మీదే కాదు, సమస్యల్ని విశ్లేషణాత్మకంగా మరి లోతైన అధ్యయనం చేసి ఆ అధ్యయనం చేసిన వాటిలో నుండి వాటికి పరిష్కార మార్గాలను వెతకగలిగే వాళ్ళని నాయకులు అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా మరి ప్రజల్లో తిరుగుతున్నప్పుడు కానీ అతను చెప్పే మాటలు ఏదంటే, ఇప్పుడు సిపిఎస్ఆ రద్దా, సరేనమ్మా 7 రోజుల్లో అయిపోద్ది, లేదు మీకు జీతాలు పెంచాలా, ఇదిగో జీతాలు పెంచేస్తాం, లేదా మీకు సమస్య ఇదిగో చేసేస్తాం. అంటే అతను చేసేది ప్రతిదీ కూడా ఏంటంటే, నేను వచ్చిన తర్వాత ఎట్లాగూ చేయను, ఒక శుష్క వాగ్దానాలలాగా చేశాడు. కానీ మరి లోకేష్ బాబు ఆ విధంగా కాదు. ప్రతి ఒక్క సమస్యని, అది రైతు సమస్య అవని, మహిళా సమస్య అవని, కార్మిక సమస్య అవని, లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సమస్య అవని, లేకపోతే ఏ విధమైనటువంటి ఇండస్ట్రియల్ పాలసీ అయినా కానీ ఆ పాలసీల మీద కానీ, అలాగే రవాణా రంగం మీద కానీ ఎవరు మాట్లాడుతున్నా కానీ వాళ్ళ మాట్లాడుతున్న మాటల్లో కానీ వాళ్ళ ప్రశ్నల్లో కానీ విషయాన్ని తీసుకొని దాన్ని లోతైన విశ్లేషణ చేసి దాన్ని పరిష్కార మార్గం చూపిస్తున్నప్పుడు మరి ఒక లోతుగా విశ్లేషణ చేసే లోకేష్ బాబుకి ఎవరో పేపర్ మీద రాసిస్తే అది కూడా సరిగా చదవలేని జగన్మోహన్ రెడ్డికి అంత తేడా ఉందండి. సో నాయకుడు అంటే ప్రజా సమస్యల మీద అవగాహన ఉండాలా, విశ్లేషణ ఉండాలా, పరిష్కార మార్గం తెలిసి ఉండాలి. అలాంటి పరిష్కార మార్గం తెలిసినవాడు లోకేష్ బాబు. అంతేగాని
ఎవడో సలహాదారుడు ఎవడో పేపర్ మీద రాసిస్తే ఆ పేపర్ మీద కూడా సరిగ్గా చదవడం రాని ఒక దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఉండడం మన ప్రజల దౌర్భాగ్యం అని నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు యువగళం పాదయాత్ర ద్వారా ఇప్పుడు లోకేష్ బాబు ప్రజలకి బాగా చేరువైన భావిస్తున్నారు మీరు? తప్పకుండా అండి. ఎందుకనంటే లోకేష్ బాబు అంటే ఒక నందమూరి తారక రామారావు గారి మనవడు, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు, ఈ ఒక ఫెయిల్యూరు ఓడిపోయిన వ్యక్తి అని ప్రజల్లో అతను ఒక చేతగాని వ్యక్తి అనే ఒక భావన, అటువంటి భావన నుండి ఏదంటే ఈ ప్రతిపక్షాలైనటువంటి వైఎస్ఆర్ కానీ పేటీఎం కుక్కలు కానీ ఇలాంటి వాళ్ళు అతని మీద బ్యాడ్ ప్రచారం చేస్తూ ఉన్నదాన్ని అతను ఏదైతే యువగళం పాదయాత్ర మొదలుపెట్టి అతను ప్రజల్లో మాట్లాడే విధానం కానీ, ప్రజలతో మమేకమయ్యే విధానం కానీ, ప్రజలతో అతను కలిసిపోయిన విధానాన్ని కానీ, ఆ సమస్యల్ని అతను పరిష్కరించే విధంగా కానీ, సమస్యల మీద మాట్లాడే విధానాన్ని కానీ, ప్రభుత్వ వ్యతిరేకం మాత్రమే కాకుండా ప్రజలకి ఏం కావాలి, రేపు నేనేం చేయబోతున్నాను అనే విషయాలు చెబుతూ వెళ్తున్నప్పుడు అతనిలో ఒక అద్భుతమైనటువంటి పరిణితి చెందినటువంటి వ్యక్తిగా తనను తాను వ్యక్తిగతంగా అంటే ఒక వంశము నుండో ఒక కొడుకుగానో కాకుండా మరి తనను తాను మరి సొంతగా ఒక నాయకుడిగా మలుచుకున్న వ్యక్తిగా నేను భావిస్తున్నాను. సార్ ఇప్పుడు గతంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి యొక్క పాదయాత్రకి ఇప్పుడున్న ఆ యువగళానికి అనేక అడ్డంకులు సృష్టించారని మీరు ఇందాక చెప్తున్నారు. కానీ ప్రజల్లో ఈ అడ్డంకులు సృష్టించడం ప్రజలకు స్పష్టంగా తెలిసిందంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ప్రజాస్వామ్యం అండి, రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఇచ్చింది ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ. అంటే ప్రతిపక్షాలైన వాళ్ళు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పొప్పులను కానీ, ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలను కానీ ప్రజలకు వివరిస్తూ ప్రజల నుండి తెలుసుకుంటూ అదే ప్రభుత్వానికి కూడా హెచ్చరికలు పంపించే పరిస్థితి మన రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది. అది రాజ్యాంగం హక్కు. కానీ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటాకి వెళ్తున్నప్పుడు, ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నప్పుడు అది మాట్లాడకూడదు, అసలు ఇక్కడ ఎటువంటి సమస్యలు లేవు అని చెప్పేసి ఈ పోలీస్ పహారాలు, తన యొక్క రౌడీలు గూండాలు అయినటువంటి వైసీపీ కార్యకర్తల ద్వారా దౌర్జన్యాలు చేయటం అనేది ప్రజలు గమనించారు. ఖచ్చితంగా నిజంగా నువ్వు మంచి పరిపాలన అందిస్తే, నిజంగా కనుక నువ్వు సుపరిపాలన అయితే ఇట్లాంటి తప్పుడు మార్గాల్లో వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రజలు కూడా స్పందించే వాళ్ళు కాదు కదండి. మరి ఈ రోజున అనూహ్యంగా ఎవ్వరికి రానంత అద్భుతమైనటువంటి స్పందన ప్రజల్లో నుండి వస్తుంది అంటే మరి లోకేష్ బాబు చేసే పాదయాత్ర మా కోసమే, మా సమస్యల కోసమే, మా సమస్యల పరిష్కారం కోసమే, రేపు మా భవిష్యత్తు కోసమే అని ప్రజలు ఫీల్ అయ్యారు కాబట్టే అంతమంది ప్రజలు తండోపతండాలుగా ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. కానీ మరి వేరే విధంగా కాదు. అందువలన నేను అనుకుంటున్నాను, ఏదైతే వాళ్ళు దౌర్జన్యాలు చేశారో, ఏదైతే ఈ యొక్క పాదయాత్రను కట్టడి చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేశారో అవన్నీ కూడా ప్రజలు గమనించారు. అందుకనే లోకేష్కి బ్రహ్మరథం పట్టడం జరిగింది. రేపు తెలుగుదేశం పార్టీ యొక్క విజయానికి ఈ యువగళం పాదయాత్ర అనేది మొదటి మెట్టుగా మారబోతుంది అనేది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు టీడీపీ శ్రేణుల మీద భావ ప్రకటన స్వేచ్ఛ లేకోకుండా దాడులు అనేది జరుపుతున్నారు. కానీ దీన్ని వాళ్ళు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు? ఈ రోజున మీరు చూస్తున్నారండి, ఒక తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు మాత్రమే కాదు, మీరు మాస్కులు అడిగినటువంటి డాక్టర్ సుధాకర్ గారి మీద కానీ, అనేకమైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దళితులైనటువంటి వాళ్ళ మీద కానీ, అనేక రకాలుగా బయట మాట్లాడుతున్న వేరే సిపిఐ, సిపిఎం ప్రతిపక్ష నాయకులు కానీ, వేరే ఎన్జిఓలు కానీ, లేక స్వచ్ఛంద సంస్థల నుండి ఎవరు మాట్లాడినా కానీ, మొన్న అండి ఒక రంగనాయకమ్మ అనే హోటల్ ఫేస్బుక్లో ఒక ట్వీట్ పెడితేనో, ఒక పోస్ట్ పెడితేనో ఆమెను చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు, అంటే అన్నీ దౌర్జన్యకరమైన సంఘటనలు. అంటే ఈ యొక్క భారతదేశ రాజ్యాంగంలో స్వచ్ఛమైనటువంటి పరిపాలన, లేకపోతే ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రాలు కలిగినటువంటి పరిపాలన అందించినటువంటి రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి ఒక నిరంకుశత్వంగా, ఒక పిచ్చి తొగ్గులకు మాదిరి, ఏదైతే నా గురించి ఒక తప్పుగా మాట్లాడకూడదు అని చెప్పేసి ఆఖరికి మీడియాని కూడా శాసించేలాగా, మీడియాని కూడా ఆంక్షలు పెట్టేలాగా, ఇప్పుడు
ఆ టీవీ5 కానీ ఏబిఎన్ కానీ మిగతా సోషల్ మీడియా వాళ్ళ మీద కూడా ఆంక్షలు పెట్టి వాళ్ళని కూడా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టేలాగా ఒక గొంతెత్తి ఎవరైతే ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద మాట్లాడతారో వాళ్ళందరినీ మరి ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టి జైలు పాలు చేసే పరిస్థితి, దొంగ కేసులు పెట్టే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉండింది. దీని గురించే మరి అనేక రకాలుగా మరి తెలుగుదేశం పార్టీ తరఫున హైకోర్టులోను సుప్రీంకోర్టులోను పోరాడి ఇప్పుడు అమరావతి ప్రజల మీద పెట్టిన ఉద్యమకారుల మీద పెట్టినటువంటి కేసుల మీద అయితేనేమి, అలాగే అనేక ఉద్యమాల్లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తల మీద పెట్టే కేసులు, నాయకుల మీద కేసులు అయితేనేమి హైకోర్టు ద్వారా పరిష్కారం అయ్యే తప్ప మరి ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ తప్పుడు నిర్ణయాలని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ దౌర్జన్యాలను కూడా ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళకి సరైన సమయం, వాళ్ళ చేతిలో ఓటు అనే ఒక ఆయుధం ఉంది. ఆ ఓటు వినియోగించుకునే రోజు మాత్రం వాళ్ళ యొక్క మరి ఏదైతే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతని ఖచ్చితంగా చూపిస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఈ రాష్ట్రంలో లేకుండా తరిమి కొడతారని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు అంటున్నారు అభివృద్ధి సంక్షేమం రెండు మా కళ్ళలాగా మేము చూసుకుంటాం అంటున్నారు. కానీ ఈ వ్యక్తి అభివృద్ధి అనేది లేకోకుండా ఓన్లీ సంక్షేమం మీదే దృష్టి పెట్టారని, ఆ సంక్షేమం కూడా పూర్తిగా లేదని కొంతమంది అంటున్నారు. దీని మీ అభిప్రాయం? సార్, ఇప్పుడు ఒక రాష్ట్రమైనా ఒక కుటుంబమైనా ముందు ఒక ఆదాయం ఉండాలి, ఆదాయం తర్వాత సంక్షేమం ఉండాలి. అంటే ఆదాయం ఉంటే అభివృద్ధి ఉంటుంది, అభివృద్ధి ఉంటే సంక్షేమం ఉంటుంది. మీకు ఆదాయ వనరులు లేకుండా ఒక పక్క రాజధానిని నాశనం చేశావు, ఒక పక్క సాగునీటి ప్రాజెక్టుని నాశనం చేశావు, ఒక పక్క పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నావు, ఒక పక్క ఏ ఒక్క రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళకుండా ఉచిత ఇసుకను కూడా తీసేసి ఇసుక మీద కూడా నిర్బంధం పెట్టి పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటూ మరి ఏదైతే కార్మికులు ఉన్నారో అసంఘటిత కార్మికులు, ఆ అసంఘటిత కార్మికులు కూడా దెబ్బతినే పరిస్థితి తీసుకొచ్చావు. డీజిల్ పెట్రోలు పెంచి మరి రాష్ట్రాలు తగ్గించినా కానీ ఈ రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ మీద రేట్లు తగ్గించకుండా నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయేలా చేశాడు. కరెంటు ఛార్జీలు కానీ, నీటి ఛార్జీలు కానీ, ఆస్తి పన్నులు కానీ, ఆఖరికి చెత్త మీద కూడా పన్నులేసి ప్రజల మీద భారాలు వేయటమే తప్ప ఏ రోజు కూడా అండి, మళ్ళీ చెప్తున్నానండి, అతను చేసిన పథకాల్లో, అతను పెట్టిన పథకాల్లో 10% కూడా ఆయా వర్గాలకు అందకుండా చేశారు. ఈ రోజున నేను అడుగుతున్నాను, ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ల ద్వారా మరి అనేక మందికి గతంలో అన్ని ప్రభుత్వాల్లో కూడా న్యాయం జరిగిన ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపన పోలేదు. ఇంకా మరి సంక్షేమం ఎక్కడ ఉందండి? మరి సంక్షేమం అంటే ఎలాగండి? 1వ తారీఖున జీతాలు రావు, ఆ జీతాలు ఇవ్వాలంటే ఢిల్లీ పోయి ఆర్బీఐ దగ్గర అప్పు తెచ్చుకోవాలా. ఒకవేళ 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వాలంటే మళ్ళీ ఎవడో ఒకడు అప్పిస్తేనే అయ్యా చెయ్యాలా. లేదా ఏ సంక్షేమ పథకం చేయాలంటే ఎక్కడ భూములు అమ్మాలా, ఎక్కడ గనులు అమ్మాలా, ఎక్కడ ఈ తాకట పెట్టాలి, ఏ కార్పొరేషన్లు తాకట పెట్టాలి. ఇలాంటి పరిస్థితిలో ఉన్నదాన్ని మీరు మరి సంక్షేమం అంటారా? ఇది పాలన అంటారా? రాక్షస పాలన అంటారా? లేకపోతే ఇది అభివృద్ధి పరిచే పాలన, లేకపోతే అరాచక పాలన, లేకపోతే ఆంధ్రప్రదేశ్ని అట్టడుగు తొక్కేసే పరిపాలన? దానివల్లనే మీకు ఎక్కడ చూసినా కానీ కనీసం ఒక్క రోడ్డులో కూడా గుంతను కూడా పూడ్చలేని పరిస్థితి ఉంది. అంటే మరి అభివృద్ధి అనేది ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతున్నాను సార్. ఇటువంటి దుర్మార్గం అంటే అరాచక పాలన చేసేటువంటి ఫ్యాక్షనిస్టు పరిపాలనలో మరి రాష్ట్రం కుదేలైపోయింది. ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనని అంతమొందించాల్సిందే, దౌర్జన్య పరిపాలనని మరి తుంగలో తొక్కాల్సిందే. అప్పుడు కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరగదని చెప్పేసి నా అభిప్రాయం. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు అవసరం. కానీ దానికి సంబంధించిన మెన్ పవర్ కానీ అది మొత్తం ఎక్కడ కింద స్థాయి వర్గాలు అంటే దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీలో ఉంటారు. కానీ ఈ అభివృద్ధి లేకపోవటం వలన ఈ సంక్షేమ ఎస్సీ ఎస్టీల సంక్షేమం కూడా కుంటుపడింది అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా సార్. ఎలా అంటే ఎప్పుడైనా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి అవసరం. దేశం అభివృద్ధి చెందాలన్నా కానీ ఆ దేశానికి పారిశ్రామిక ప్రగతి అవసరం అని అంబేద్కర్ గారు ఆనాడే చెప్పారు. ఆ విధంగానే ఎక్కడైతే పరిశ్రమలు మరి వచ్చినాయో, ఎక్కడైతే పరిశ్రమలు మరి ముందుకు తీసుకెళ్లారో ఆయా రాష్ట్రాలు ఉన్నత స్థానంలోకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో కియా పరిశ్రమ మాత్రమే కాకుండా తిరుపతి శ్రీ సిటీ సెజ్లో అనేక రకాలైనటువంటి సెల్ ఫోన్ కంపెనీలు కానీ, ఫార్మా కంపెనీలు కానీ,
అలాగే ఐటీ కంపెనీలు కూడా తీసుకొచ్చి ఎంతోమంది నిరుద్యోగులకి ఉపాధి కల్పించడం జరిగింది. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకైతే తను స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు పెట్టి ప్రత్యేకంగా వారిని స్కిల్ డెవలప్ చేసి వారికి ఉద్యోగాలు ఏర్పాటు చేసే పరిస్థితిని తీసుకొస్తే ఆయన్నే స్కిల్ డెవలప్మెంట్ కేసులో దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితి. నేను అడుగుతున్నాను, మీరు ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా? ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా? పరిశ్రమలు రాకుండా సంపద ఎక్కడ సృష్టించబడుతుంది? సంపద అనేది సృష్టించబడకుండా ఎక్కడ ప్రజలకి పంపిణీ జరుగుతుంది? ఎక్కడ ఆర్థిక ఫలాలు అనేవి మరి ప్రజలకు అందుతాయి? కాబట్టి నేను అడుగుతున్నాను, సంపద సృష్టించలేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈయనకి దోచుకోవడం దాచుకోవడం తప్ప ఎక్కడ సంపద పుట్టుతుంది నా వరకు, నా మనుషుల వరకు, నా సాక్షి ఛానల్కి, నా సాక్షి టీవీకి నేను ఎక్కడి నుండి దోచిపెట్టాలి అనే ఆలోచన తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి లేదు.